రాజకీయం అంటే అధికారం కాంక్ష రెండూ కలగలిపిన ఆట. ఇందులో సొంతవారు పరాయి వాళ్లనే భేదాలేమీ ఉండవు. అధికారం కోసం పోటీపడే రాజకీయ నేతలు అవసరమైతే కుటుంబ బంధాలను కూడా పక్కన పెట్టేస్తారు. ఇంటి వరకు బంధాలు బలంగా కనిపించినా గేటు దాటిన వెంటనే వేటు మొదలవుతుంది. ఇదే దృశ్యం కేసీఆర్ కుటుంబంలో ఇప్పుడు చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవితకు ఉన్న స్థానం, గౌరవం ఒకప్పుడు వేరు. ఆమెకు వంగి వంగి దండాలు పెట్టే నాయకులు ఇప్పుడు మౌనంగా మారిపోయారు. కాలం అనుకూలంగా ఉండాలని రూలేమీ లేదు. అదే కవిత విషయంలోనూ కనిపించింది. తాజాగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ నిర్ణయం ఆమె దేశంలో లేని సమయంలో తీసుకోవడం రాజకీయంగా ఏదైనా సంకేతమా? సీఎం కుర్చీ కోసం పోటీలో కవిత అడ్డుగా మారిందా? బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? ఇంతకీ ఆ ఇన్నర్ పాలిటిక్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఇప్పటి వరకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమెను ఆ పదవి నుంచి తప్పించారు. ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్ను గౌరవ అధ్యక్షుడిగా నియమించారు. ఈ పరిణామం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందన్న టాక్ ఇటు జాగృతి వర్గాల్లో, అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది. కుమారుడి చదువు నిమిత్తం కవిత అమెరికాలో ఉన్న సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా సంకేతంగా మారింది. వాస్తవానికి కవితను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఎప్పుడో తొలగించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం పార్టీ లోపలే వినిపిస్తోంది. ఏడాదిగా ఆ స్థానం ఖాళీగానే ఉండగా ఆమెను ఎలా తొలగించాలి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల కవిత తీసుకుంటున్న పొలిటికల్ స్ట్రాటజీ అటు కేసీఆర్కు ఇటు కేటీఆర్కు ఇబ్బందికరంగా మారడంతో ఆమెకు చిన్నపాటి చెక్ పెట్టినట్లయింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత సింగరేణి బొగ్గుగన్లపై పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతో బలమైన కార్మిక బంధాన్ని ఏర్పరచుకుంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో టీబీజీకేఎస్ యూనియన్ సంబంధాలు మసకబారినట్లు కనిపిస్తోంది. కొంతకాలం కేటీఆర్ ఈ సంఘంతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని వర్గాల్లో చర్చ సాగుతోంది. కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ నేత పుట్టా మధు సింగరేణి బీఆర్ఎస్కు అనుబంధంగా ఏ యూనియన్ లేదని బాంబు పేల్చారు. అదే సమయంలో మరో కీలక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. గతంలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో ఆ యూనియన్లోని ముఖ్య నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వారి కారణంగానే గోలేటి నుంచి సత్తిపల్లి వరకు సింగరేణి ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారని మధు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపాయి. యూనియన్లలో బాడీ ఎన్నుకునే సమయంలో కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కానీ కొప్పుల ఈశ్వర్ను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా నియమించిన తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది. గౌరవ అధ్యక్షులను జనరల్ బాడీ మీటింగ్ ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుందని, కానీ ఎలాంటి సమావేశం లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఎలా సమంజసమవుతుందని కవిత వర్గానికి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ నియామక ప్రక్రియలో ట్రేడ్ యూనియన్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. కార్మిక సంఘాల కార్యాలయంలో జరగాల్సిన ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నిర్వహించడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ కవిత వర్గానికి చెందిన 100 మంది టీబీజీకేఎస్ నేతలు ఆ సంఘానికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలన్నీ కవితకు చెప్పకుండా పక్కన పెట్టిన విధానమే అసంతృప్తికి కారణమైందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల గులాబీ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ముల్లుగా మారారు. సొంత నేతలపైనే ఘాటు విమర్శలు చేస్తూ పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కీలక నేతలు కూడా ఆమెపై మాటల వేడిని పెంచుతూ కవిత మరో పార్టీకి వెళ్లిపోయిందా అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ పరిణామాల మధ్య కవితకు అండగా తండ్రి కేసీఆర్ కానీ అన్న కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలెవ్వరూ ఆమెకు మద్దతుగా నిలబడలేదు. దీంతో కవిత ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ జాగృతి పేరుతో రాజకీయ వేగాన్ని పెంచుతూ తన సొంత మార్గాన్ని ఎంచుకున్నారు.
రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడాలి. ఎవరినో టార్గెట్ చేశామని సంబరపడిపోతే తిరిగి అది రివర్స్గా తగులుతుంది. అదే జరిగింది బీఆర్ఎస్లో. తండ్రి కేసీఆర్ హయాంలో తెలంగాణలోకి నో ఎంట్రీ అంటూ సీబీఐకి బోర్డు పెట్టిన బీఆర్ఎస్ అదే వ్యవస్థను స్వీకరించాలన్న కవిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సింగరేణి సంస్థ కేంద్ర విజిలెన్స్ పరిధిలోకి రావాలి, సీబీఐ విచారణకు అవకాశం ఇవ్వాలి అనడంతో బీఆర్ఎస్ పెద్దలు ఉలిక్కిపడ్డారు. పార్టీ నిర్ణయాన్ని కవిత విస్మరించిందా, లేక కేటీఆర్ను రాజకీయంగా ఇరుకున పెట్టాలన్న వ్యూహమా అన్న చర్చలకు దారితీస్తున్నాయి. టార్గెట్ కాంగ్రెస్ సర్కార్ అయినప్పటికీ నాటి నిర్ణయాలపై కవిత మాట్లాడడం ఇప్పుడు గులాబీ పార్టీకి కొత్త చికాకుగా మారుతోంది. బీఆర్ఎస్ తనకు విలువ తగ్గిందని భావించిన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తెలంగాణ జాగృతిపై పూర్తి దృష్టి పెట్టారు. ఆమె చేస్తున్న ఆరోపణలు, విమర్శలు అన్నీ షార్పుగా ప్రతి మాట బీఆర్ఎస్ పెద్దల గుండెకు తగిలేలా ఉండడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్కు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించకపోయినా రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్కు నా మద్దతు అంటూ కవిత బహిరంగంగా ప్రకటించడం కేసీఆర్ కుటుంబానికి మింగుడు పడని అంశంగా మారింది. ఆర్డినెన్స్ అమలుకు మద్దతుగా 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టిన కవిత అక్కడ మరో వివాదాన్ని తలకెత్తించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా చెప్పుకుంటున్నప్పటికీ హిందుస్థాన్ మజ్దూర్ సంఘంతో జతకట్టడం కొంతమంది నేతల ప్రశ్నలకు దారితీసేలా మారింది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేటీఆర్ టీం కవితకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వచ్చినట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఆమె విదేశాల్లో ఉన్న సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం పదవీ మార్పు కాదు, బీఆర్ఎస్లోని రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపు అనే చెప్పాలి. కవితను చిన్నగా అన్నింటికీ దూరంగా ఉంచాలన్న ఆలోచన బీఆర్ఎస్లోని తాజా పరిణామాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్న బీఆర్ఎస్ పెద్దలు ఆమె రాజకీయ స్థితిని ప్రశ్నార్థకంగా మార్చారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయన్న వ్యాఖ్యలతో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా ముదిరింది. ఆ తర్వాత నేరుగా అన్న కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కవిత పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయి అంటూ బాంబు పేల్చిన ఆమె ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా కుట్రలు పన్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తర్వాత అన్నా చెల్లెలిద్దరూ మాట్లాడుకున్నదే లేదు. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ భారీగా పెరిగిందన్నది రాఖీ పండుగ సందర్భంగా మరింత స్పష్టమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను బీఆర్ఎస్ పార్టీకి దూరం చేసే కుట్రలకు కేటీఆర్ పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఆమె వర్గం నేతలు బహిరంగంగానే గుప్పిస్తున్నారు. ఈ అంతర్గత ఉద్రిక్తతల మధ్య తండ్రి కేసీఆర్ కలుగజేసుకుని వివాదానికి చెక్ పెడతారా లేక మౌనంగా ఉండిపోతారా? ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అమెరికాలో ఉన్న సమయంలో కొప్పుల ఈశ్వర్ను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా నియమించడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె సింగరేణి బొగ్గుగని కార్మికులకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో కొప్పుల ఈశ్వర్కు శుభాకాంక్షలు తెలుపుతూ అదే సమయంలో ఎన్నికపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారని కవిత దుయ్యబట్టారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందని, తాను సింగరేణి కార్మికుల కోసం పోరాడుతుంటే తనపై కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు అందరినీ తెలుసని చెబుతున్నారు. కేటీఆర్పై నేరుగా విమర్శలు చేశారు. అప్పట్లో నా తండ్రికి రాసిన లేఖను నేను అమెరికా వెళ్లినప్పుడు లీక్ చేశారు. ఇప్పుడు కూడా నేను అమెరికాలో ఉన్న సమయంలోనే గౌరవ అధ్యక్ష ఎన్నిక జరిగింది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లోని అంతర్గత రాజకీయ వేడిని మరింత రగిల్చాయి. చట్టవిరుద్ధంగా టీబీజీకేఎస్ సమావేశం నిర్వహించి ఏకపక్షంగా ఎన్నిక జరిపారని ఆమె ఆరోపించడం ఈ వివాదానికి కొత్త మలుపు తీసుకువచ్చింది. తండ్రికి కూతురైన రాజకీయాల్లో వ్యక్తిగత బంధాలకు గౌరవం ఉండదని కవిత ఉదాహరణగా మారారు.
బీఆర్ఎస్ లో ఆమెకు ఎదురవుతున్న పరిణామాలు, పదవి తొలగింపులు, విమర్శలన్నీ గమనిస్తే అంతా నిశ్శబ్దంగా జరుగుతున్న శుద్ధి ప్రక్రియను సూచిస్తోంది. ఒకప్పుడు గౌరవం కలిగిన స్థానం ఇప్పుడు ప్రశ్నల ముసుగులో మారిపోయింది. జాగృతి ద్వారా తన సొంత మార్గాన్ని ఎంచుకుంటున్న కవిత బీఆర్ఎస్ నిర్ణయాలను బహిరంగంగా ప్రశ్నిస్తూ రాజకీయంగా కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. కేటీఆర్ అండ్ టీం వ్యూహాత్మకంగా ఆమెను దూరం చేస్తూ పార్టీ శక్తి సమీకరణాలను తిరగరాస్తున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒకటే, కవితకు చెక్ పెట్టాలన్న వ్యూహం చివరికి పార్టీకి చెక్ అవుతుందా, లేక అన్నీ సర్దుకుంటాయా? ఈ రాజకీయ గందరగోళానికి ముగింపు ఎప్పుడు, ఎలా వస్తుందో వేచి చూడాల్సిందే.